హలో పీపుల్, ఇప్పుడు మనము రాజ్మా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక గంట ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సాజీర, కొంచెం బే లీఫ్, అంతే. ఏమీ వేరే మసాలాస్ అనేది ఏమీ యాడ్ చేసుకోవద్దు. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను 1 ఆనియన్ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఒక 3 to 4 మిర్చి చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను గ్రేవీ కోసం అని చెప్పేసి టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నా. 4 టమాటోస్ మీడియం సైజ్వి పేస్ట్ చేసుకున్నా. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 tablespoon ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1 tablespoon ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకుందాం. టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నా. టమాటో యాడ్ చేసేసుకొని టమాటో కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు రాజ్మా అనేది వేసేసుకుందాం. రాజ్మా హెల్త్కి చాలా మంచిది. యాజ్ వెల్ యాజ్ మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ అనేది రాజ్మాలో ఉంటుంది. అట్లీస్ట్ మనం వీక్లీ వన్స్ అన్న రాజ్మా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. కొంచెం 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, లేదంటే తగినంత సాల్ట్, ఎందుకంటే బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి. కొంచెం కారం, 1-2 tablespoon ఆఫ్ కారం, 1/2 tablespoon ఆఫ్ గరం మసాలా అండ్ 1/2 tablespoon ఆఫ్ ధనియా పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. గైస్, వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes అట్లా లిడ్ పెట్టేసుకొని 2 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసేసుకుందాం. ఈ విధంగా ఇట్లా మంచిగా మరుగుతున్నప్పుడు ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మంచిగా ఇట్లా మరిగినప్పుడు ఏంటంటే మసాలాస్ అన్నీ కూడా రాజ్మా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ మన రాజ్మా కర్రీ రెడీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.